చక్రంతో తన ప్రాధాన్యతలు వివరించారు. 43 ఏళ్లు ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుంది, గుర్తుంటారు. ఈ జెండా ప్రజలకు సేవ చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పసుపు జెండా అంటే దేశ రాజకీయాల్లో కొత్త వరవడికి నాంది పలికిన జెండా, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన జెండా, తెలుగు ప్రజల్లో ఉన్న జెండా, విజన్తో తెలుగు జాతికి విజయాన్నిచ్చిన జెండా, తెలుగు ప్రజల నమ్మకం, విశ్వాసం, భవిష్యత్తు, భరోసా, తెలుగుదేశం విశ్వాసం వస్తుంది. ఇది శాశ్వతంగా ప్రజలకు అండగా ఉంటుందని మరొక్కసారి ఎన్టీఆర్ సాక్షిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో కొత్త వరడికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీఆర్. అందించారు. వృద్ధాప్య పింఛను 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్తు, గురుకుల పాఠశాలల ఏర్పాటు, పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం, మహిళలకు పరిశ్రమల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం, ఇలా సంక్షేమాన్ని అభివృద్ధిని సమతుల్యం చేశారు. పటేల్ పట్వారీ వ్యవస్థ, సింగిల్ విండో విధానం, బీసీలకు, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చారు. రాజకీయాల్లో రాకమునిపే సేవాభావం ఉండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు. రాయలసీమ కరువు వస్తే జోలి బట్టి డబ్బులు వసూలు చేసిన వ్యక్తి. 1960